మీరు ఈ డెసిషన్ తీసుకోకుండా ఉండుంటే బాగుండేది అని ఏదైనా ఒక డెసిషన్ గురించి అనుకున్నారు? తీసుకున్న అన్ని డిసిషన్లు కరెక్ట్ అయిన ఏకైక సినిమా అనుకోండి. ఓకే సార్. మీ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ మీ ఇద్దరు గురించి, మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ మూవీ ఎలా ఉండబోతుంది, వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు గివ్ అవే టు ద ఫ్యాన్స్? తను ఇద్దరి కోసం తను చెప్తారు. ఇది ఫస్ట్ అనుకుంటా ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అని. సో ప్రేమ పుట్టడానికి అది ఏదైనా ఒక ప్లేస్ కావాలి, ఏదైనా ఒక సిచ్యువేషన్ కావాలి, కౌమార దశలోనో కాలేజీలోనో ఎక్కడైనా ఉంటుంది. బట్ ఇది మేము అనుకున్నప్పుడు ఏంటంటే ఇది ఇంకా ఎటర్నల్ ఇది. సో ఎంత బెంగ ఉంటుందో అంతే భయం ఉంటుంది. సో ఎవరైతే లవ్లో ఉన్నారో, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అది బుజ్జితెల్లి అయినా రాజు అయినా, ఎవరైనా కానీ వచ్చి ఈ సినిమా చూసేటప్పుడు వాళ్ళలో వాళ్ళ ప్రేమ, అవతల మీద ప్రేమ ఇది చాలా చక్కగా కనపడుతుంది. ఒకరి మీద ఒకరికి ఉన్న బెంగ, ఒకరి మీద ఒకరికి ఉన్న భయం, ఒకరి మీద ఒకరికి ఉన్న కోపం చక్కగా కనపడుతుంది. వాళ్ళని వాళ్ళు చూసుకోవచ్చు, ప్రేమికులందరూ వాళ్ళని వాళ్ళు చూసుకోవచ్చు. ఫ్యాంటాస్టిక్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఎలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినా కానీ, ఏమొచ్చినా కానీ ప్రేమ అయితే మాత్రం దూరం అవుదండి. ఇట్స్ ఎస్. మీరు దూరంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఏమున్నా కూడా ప్రేమే ఇస్ వాట్. సునామీ రౌండ్ అండి ఇప్పుడు.